హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు మీకు స్టిచ్చింగ్ చూస్తున్నాను అండి. బొలెరో జాకెట్ ఫర్ కిడ్స్. సో ఇక్కడ నేను ఫస్ట్ లైనింగ్కి షోల్డర్ జాయిన్ చేశాను, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా షోల్డర్ జాయిన్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ పెట్టాను. ఓకే, దీనిపైన లైనింగ్ని రాంగ్ సైడ్ వేసుకోవాలి. ఓకే, మనకి స్టిచ్చెస్ అనేది అవుట్ సైడ్కి రావాలి, పైన కింద వచ్చేసి స్టిచ్చెస్ రావాలి. సో ఈ విధంగా మనం సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను పిన్స్ యూజ్ చేస్తున్నానండి. సో చూడండి, ఫ్రంట్ పార్ట్ మనము కింద నుంచి షోల్డర్స్ నెక్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిన్స్ యూజ్ చేశాను కదా, ఫ్రంట్ పార్ట్ కింద డౌన్ నుంచి మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. షోల్డర్స్ సేమ్ ఉండాలండి. ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ నేను పిన్స్ ఇక్కడ వరకు యూజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి స్టిచ్ కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆర్మ్ హోల్ స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఈ విధంగా పిన్స్ యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూడండి. సో పిన్ చేసిన విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా 2 సైడ్స్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఆర్మ్ హోల్ వచ్చేసి కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను మిడిల్లో 4 ఇంచెస్ గ్యాప్ ఉంచేసి స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కింద ఓన్లీ కింద ఒకటే ఇక్కడ. ఓకే చూడండి, ఇక్కడ సేమ్ పిన్స్ యూజ్ చేశాను. నేను మార్క్ చేశాను, మార్క్ చేసిన వరకు స్టిచ్ చేస్తున్నాను. మిడిల్లో గ్యాప్ వదిలి మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, మనకు మిడిల్లో వచ్చేసి గ్యాప్ వచ్చేసింది. ఓకే, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ ఆర్మ్ హోల్ ఫ్రంట్ పార్ట్ అన్ని కట్స్ పెట్టుకోవాలండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ బ్యాక్ పార్ట్ సైడ్స్ అయితే స్టిచ్ చేయలేదు, అలా వదిలేసాను. ఓకే, ఇప్పుడు మనము రిటర్న్ చేసుకోవాలి. ఓకే, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం ఇప్పుడు రిటర్న్ చేస్తే మనకి రైట్ సైడ్కి వచ్చేస్తాయి, స్టిచ్చెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా టర్న్ చేసుకొని మనం ఐరన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సైడ్ స్టిచ్చెస్ ఎలా వేయాలి, ఒకవేళ మీరు ఇలానే వేసేసుకోవచ్చు. సో స్టిచ్చెస్ కనిపించకూడదండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ మనం ఓపెన్ ఉంచాం కదా, అక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ని తీసుకొని అక్కడ స్టిచ్ చేసేసుకోవాలి. ఓకే, అర్థమవుతుంది కదా. ఇలా మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ నుంచి తీసుకుంటున్నామండి. ఎందుకు, మనకు బ్యాక్ ఓపెన్ పెట్టాం కదా, అక్కడ నుంచి క్లాత్ని తీసుకొని ఆ సైడ్ స్టిచ్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకు లైనింగ్ సైడ్ వస్తుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ 2 అట్లా వచ్చేస్తాయండి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని మనం టర్న్ చేసుకుంటే మనకి సైడ్ స్టిచ్చెస్ కూడా మనకి లోపలికి వెళ్ళిపోతాయి. ఓకే, సో స్టిచ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. స్టిచ్చెస్ అనేది ఎక్కడ కనిపించవండి, స్టిచ్చెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు నేను టర్న్ చేస్తున్నాను చూడండి. మనం బ్యాక్ ఓపెన్ పెట్టాం కదా, అక్కడ నుంచి తీసేస్తే మనకి చూస్తున్నాను చూడండి, ఈ విధంగా స్టిచ్చెస్ అనేది కంప్లీట్ అయిపోయాయి. చూడండి, లోపలికి వెళ్ళిపోయాయి కదా. ఈ విధంగా 2 సైడ్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే చూడండి, లైనింగ్ వచ్చేసింది, మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది. సో మనకి ఇక్కడ బ్యాక్ ఓపెన్ పెట్టాం కదా, ఇది వచ్చేసి మనము హెమ్మింగ్ చేసుకోవాలండి, లేదంటే ఒక స్టిచ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఇది యూజ్ అవుతుంది అనుకున్నాను. యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే, బాయ్.